హయతి శ్రద్ధయోపేతో యోగాచరిత మానస అప్రాప్య యోగ సంసిద్ధి కాం గతిం కృష్ణ గచ్చతి. అర్జున్ పలికిన, ఓ కృష్ణ, మొదట్లో ఎంతో శ్రద్ధతో ఆత్మానుభవ పద్ధతిని స్వీకరించిన తరువాత లౌకికత్వం కారణంగా దానిని విడిచి ఆ విధంగా యోగంలో పూర్ణత్వం పొందలేకపోయిన విఫల యోగి గతి ఏంటి? సో ఈ శ్లోకంలో పూర్వ శ్లోకంలో ప్రతి ఒక్కరు కూడా ఏ రకంగా మనసును నిగ్రహించుకోవాలి యోగ పద్ధతి ద్వారా అని చెప్పేసి భగవంతుడు వర్ణిస్తున్నాడు. ఈ శ్లోకం నుండి ఒక సెక్షన్, 4వ సెక్షన్ ప్రారంభమవుతుంది. దీంట్లో వర్ణించేది ఏంటంటే, ఒక వ్యక్తి అంటే 37 నుండి 45 వరకు వర్ణిస్తుంది ఏంటంటే, ఒక వ్యక్తి తను ఒకవేళ ఈ జన్మలో పరిపూర్ణంగా సాధించలేకపోయినప్పటికీ మరి తన యొక్క డెస్టినేషన్ ఏంటి? సో వచ్చే జన్మలో తను మరి అటు కాకుండా ఎటు కాకుండా అవుతాడా, తనకి భక్తిలో కాకుండా భౌతికంలో కాకుండా అయ్యే అవకాశం ఏమైనా ఉందా అని చెప్పేసి ఇక్కడ ప్రశ్నిస్తుంటారు. సో హిందీలో ఒక సామెత అంటారు కదా, నా గర్క లోబిక కొత్త నా గర్క నా ఘాట్క అంటే చాకల్వాడి తనతో పాటు ఇంకొక ఏదో అటు ఘాట్ దగ్గర ఉండదు, ఇటు ఇంటి దగ్గర ఉండదు అన్నట్టుగా అటుగా ఇంటిగా ఉండదు అవుతుంది అని చెప్పేసి అలాంటి పరిస్థితి అని అవుతుందా అని చెప్పేసి అంటారు. ఒకసారి శ్రీ ప్రభుపాద వారిని ఒక ఇంటర్వ్యూ అమెరికాలో అడుగుతారు, స్వామీజీ నిజానికి ఒక వ్యక్తి మీరు ఇప్పుడు ఇదంతా చేస్తున్నారు కానీ చివరికి జీవిత అంతంలో భగవంతుడు లేరు అని తెలుసుకున్నట్లయితే మీరు ఈ భౌతికమైనటువంటి సుఖాన్ని మొత్తం కూడా కోల్పోయారు కదా అని అంటారు. అంటే ప్రభుపాద వారు అంటారు, సరే అయినప్పుడు కూడా మేము దేన్ని కూడా కోల్పోవట్లేదు, మంచి ప్రజలందరూ కూడా కోరుకునేది ఏమిటి అని అంటే మంచి ఫుడ్, గుడ్ ఫుడ్, మంచి ఆహారం, తర్వాత నిద్ర, సో ఇంకా కాస్త వీకెండ్స్ లో రిక్రియేషన్ అంటే ఏదో ఒక ఆనందం కోసం వాళ్ళు బయటికి వెళ్ళడం, ఒక కైండ్ ఆఫ్ వాతావరణం కోసం అలా వెళ్ళేసి డాన్స్ చేయడం, పబ్స్ క్లబ్స్ అలాంటివి వెళ్తుంటారు, ఆ రకం చేస్తుంటారు, సినిమాలు డాన్స్ వెళ్తుంటారు. సో ఆ రకంగా మేము కూడా డాన్స్ చేస్తుంటాం, కీర్తన చేస్తుంటాం, తర్వాత మంచి బెస్ట్ ప్రసాదం తీసుకుంటున్నాం. సో వీ నెవర్ లాస్ట్ ఎనీథింగ్. సో కాబట్టి మేము దేన్ని కూడా మేము కోల్పోలేదు ఆ రకంగా చూసినప్పుడు కూడా. బట్ ఒకవేళ మీకు కనుక తెలిసిందంటే మీరు ఇంతగా అన్ని రకాలుగా ఇంద్రియ భోగం చేశారు కానీ చివరికి భగవంతుడు ఉన్నాడు అని తెలిసిందనుకోండి, మీ పరిస్థితి వీఆర్ నాట్ లాస్ట్ బేసికలీ. సో మీ పరిస్థితి ఏంటారు? కాబట్టి సో దీనికి కృష్ణ చైతన్యం అనేది దీంట్లో మనం లాస్ అయ్యేది ఏమాత్రం లేదు, కోల్పోయేదంటే ఏం లేదు. మన శ్రీమద్ భాగవతంలో భృగ మహారాజుని చరిత్ర వస్తుంది. తను కర్మకాండ అనుసారంగా, తన క్షత్రియ ధర్మం అనుసారంగా పరిపూర్ణంగా తను ఎంత గోదానం చేశాడు అనంటే, ఎన్నైతే అలలు ఉన్నాయో సముద్రంలో అన్ని గోవులు దానం చేశారు, ఎన్నైతే ధూళికణాలు ఉన్నాయో అన్ని గోదానం చేశారు, సో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో అన్ని అంత సంఖ్యలో గోదానం చేశారంటారు. మరి చివరికి ఒకే ఒక గోవు అది ఒక బ్రాహ్మణుడికి ఇచ్చింది, వెళ్ళిన తర్వాత తిరిగి వచ్చి మరి తన దోషాలు కలిసింది. ఆ చిన్న మిస్టేక్ అంటే ఆ చిన్న తప్పిదానికి రెండవది అది తను అనుకున్నది కాదు. మళ్ళీ ఆ బ్రాహ్మణుడు తిరిగి వచ్చేసి అడుగుతారు, స్వామి ఇది ఈ రకంగా జరిగింది. తను వచ్చి అడిగినప్పుడు, ఓ రాజా ఇది నాకు జరిగింది, తిరిగి
ఇచ్చివేసేయండి నాకు అని అంటారు. అంటే ఆ గో అనేది వేరే వాళ్ళకి దానం చేయడం జరిగింది, తిరిగి ఇవ్వడానికి లేదు. తను కూడా అడుగుతారు, సో ఏదో రకం మీరు అది ఇవ్వండి, మీకు దానికి బదులుగా 10,000 గోవులు ఇస్తానంటే అతను కూడా దృఢ సంకల్పంతో నేను ఇవ్వను అని చెప్పేసి తను అదే రకంగా పట్టుబట్టి ఉంటారు. చివరికి తను కేవలం ఆ బ్రాహ్మణుడు సరే మీరే ఉంచుకోండి అని ఒక రకమైన దిగుతో వెళ్ళిపోతాడో, అసంతృప్తితో వెళ్ళిపోతాడో, వెంటనే దానికి గాను వచ్చే జన్మలో ఎప్పుడైతే శరీర త్యాగం చేసిన తర్వాత మృగ మహారాజు తను యమలోకానికి వెళ్ళిన తర్వాత యమరాజు అంటారు, మీకు ఏం కావాలో కోరుకోండి, మొట్టమొదటిగా మీకు పుణ్యకర్మ అనేది అనంతంగా ఉంది, మీరు ఒకవేళ మీరు స్వర్గానికి వెళ్ళారంటే ఎప్పుడు తిరిగి వస్తారో కూడా తెలియదు, కానీ ఒక్క పాపకర్మ ఉంది, మీరు ఆ పాపకర్మ అంటే బ్రాహ్మణుడికి ఇచ్చినటువంటి దానం ఏదైతుందో తిరిగి మళ్ళీ ఆ గోవు రావడం వారు అసంతృప్తి చెందడం జరిగింది. మరి దానికి మీ యొక్క చాయిస్, మీరు దేన్ని ఎంచుకుంటారు? దీనిక నరకం అంటే ఒక నరకయాతన అంటే ఒక రకమైన శరీరం, ఒక బలి శరీరం లభిస్తుంది, లేదంటే ఇది మీరు స్వర్గానికి వెళ్తారు, ఏది ముందు చేసుకుంటారు అంటే అంటారు, సరే నేను ఇదే ముందు ఎంచుకుంటాను అంటారు. దేని ముందు? కానీ ఎంత గొప్ప దానాలు చేసిన తర్వాత సో తన ఆ రకంగా ఒక చిన్న తప్పిదానికి అంత నరకయాతన అనుభవించాల్సి వస్తుంది, ఆ బల్లి శరీరం తీసుకోవాల్సి వచ్చింది. కానీ తను అనుకున్నాడు, ఇవన్నీ చేస్తున్నాను కానీ నేను భగవంతుడి యొక్క సేవ చేయలేను, ఖచ్చితంగా తన యొక్క సేవ చేయాలి అని కేవలం కోరిక తన మనసులో ఉంచుకునే మాత్రాన భగవంతుడే స్వయంగా వచ్చేసి ఆ బలి శరీరానికి ముక్తినిచ్చారు. అంటే భక్తికి తర్వాత ఇతర కర్మకాండ సెక్షన్ ఏదైతే ఉందో పద్ధతికి, సో వీటికి ఉన్నటువంటి వ్యత్యాసాలు మనం ఎన్ని చేసినప్పటికి కూడా ఇవన్నీ కూడా ఏది మనకి పరిపూర్ణంగా చేసినప్పుడు కూడా ఏదో ఒక చిన్న మిస్టేక్ చేస్తే దానికి ఫలితం అనేది తీవ్రంగా ఉంటుంది. తప్పు చేస్తే నరకయాతన, సో ఏదైనా పుణ్యకర్మ చేస్తే ఆ పుణ్యకర్మ కూడా ఫలితం లభిస్తుంది. కానీ ఏదైతే మనం భక్తి చేస్తామో దానికి పరిపూర్ణ మనకి ఎలాంటి శరీరం లేకుండా విష్ణు యొక్క చూడండి, మనకి భక్తి చేయడం ద్వారా ఇంకా ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. దానికి రామాచార్య జీవిత చరిత్రలో ఒక స్టోరీ వస్తుంది. స్టోరీ ఏంటంటే తను రామాచార్య గురువు గారు తన పేరు యాదవ ప్రకాష్. యాదవ్ ప్రకాష్ అతను ఒక మాయావాది సన్యాసి. తను ఏం చేస్తారంటే ఎంత చేస్తున్నప్పుడు కూడా భగవంతుడికి ఆకారం లేదు, నిరాకారతను అని చెప్పేసి బ్లంట్ గా ఆర్గ్యూ చేస్తుంటారు, వాదించేవారు. సో అలాంటి వ్యక్తి ఒకరోజు తనకు వాదిస్తున్నప్పుడు భగవంతుని నిందిస్తుంటే ఆ రకంగా తనకు ఎంతో కోపం వస్తుంది. తనకు మళ్ళీ రామాచార్య సరైన సమాధానం చెప్తారు. దానికి ఒప్పుకున్న తర్వాత ఏదో రకంగా రామాచార్య సంబంధించాలని చెప్పిస్తాను అనుకుంటారు. కానీ ఈలోగా ఒక సంఘటన జరుగుతుంది. అక్కడ ఒక ప్రేతం అనేది రాజుగారి యొక్క కూతుర్ని పడుతుంది. పట్టినప్పుడు సో తను ఈ యాదవ్ ప్రకాష్ పిలుస్తారు. ఇతను చాలా గొప్ప పండితుడు, పెద్ద గురుకులాన్ని నడిపిస్తున్నాడు, కాబట్టి ఏదో ఒక రకంగా మా కూతురైన ఈ ప్రేతాన్ని సో బయటపడేస్తాడు అని చెప్పేసి తను పిలిపిస్తారు. పిలిపించిన తర్వాత అక్కడ తను చూస్తే వెళ్ళేసి ఎన్ని మంత్రాలు చెప్పినా ఏం చేసినప్పుడు కూడా ఆ ప్రేతం పోదు, పైగా ఇంకా తీవ్రంగా చేస్తుంది తన కూతురు పైన. చేస్తుంటే తను అడుగుతారు, ఆ ప్రేతమే చెప్తుంది, రామాచార్య వస్తే తప్ప రామాచార్య యొక్క పాదాల యొక్క చరణామృతం ఏదైతే ఉంటుందో అది నా పైన చదివి తప్ప ఈ శరీరాన్ని వదిలేను అని చెప్తుంది. అంటే లేదు, యాదవ్ ప్రకాష్ మా గురువు గారు తనని చేసి తను మంత్రాలు అవి చేస్తారు, మీరు వెళ్ళిపోవాలంటే తను వెళ్ళిపోదు. ఏం చెప్తుందంటే ఈ యాదవ్ ప్రకాష్ ఎవరైతే ఉన్నారో తన మధురాంతకంలో పూర్వజన్మలో ఒక ఎలుక. తను ఒక వైష్ణవుడు అలా ప్రసాదం స్వీకరించేసి కాస్త పడేస్తాడు. ఎలాగైతే మన డస్ట్బిన్ ఎలా ఉంటుందో అట్లాగా తిన్న తర్వాత పడేస్తాడు.
ఆ రకంగా ఎలాగ స్వీకరించడం వల్ల సో దాని శరీరం అనేది, ఈ శరీరం ఒక మానవ శరీరం లభించింది, అది కూడా ఒక గొప్ప పండితుడి యొక్క శరీరం లభించింది. కానీ స్టిల్ అతనికి ఉన్నటువంటి తమోగుణం అనేది, జనుక తమోగుణం అనేది క్యారీ చేస్తూ వచ్చాడు, భగవంతునికి వ్యతిరేకంగా తను బోధిస్తున్నాడు అని చెప్పేశారు. దీంట్లో ఉన్న అర్థం ఏంటంటే, ఒక వ్యక్తి కేవలం చిన్న సేవ వైష్ణవుడు కానీ లేదంటే భగవంతుడు కానీ చేయడం ద్వారా స్వల్పమపే స్థాయికి మహోభయ, దాంట్లో ఎలాంటి నష్టం అంటూ ఉండదు. కానీ అదే ఏ కర్మకాండనో లేదంటే ఏదైనా పరిపూర్ణంగా చేసినప్పటికీ ధ్రువ మహారాజ్ లాగా సో ఎప్పటికీ పూర్ణమైనటువంటి ఫలితం అంటున్నారు. దేనికదే భోగిస్తుండాలి, పుణ్యం పాపం భోగిస్తుంది. కాబట్టి మనకు ఆ స్లేట్ అనేది ఎంపీ చేయాలి, పాప పుణ్యాలు రెండు కూడా క్యాన్సిల్ అయిపోవాలి అని అనుకుంటే కేవలం భక్తి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. కానీ మిగతా దాంట్లో ప్రభుపాద వారు ఇక్కడ వర్ణించేది ఏమిటంటే, మనకు జీవిత యొక్క లక్ష్యం ఏమిటంటే శరీరాన్ని, మనం శరీరం కాదు ఆత్మని తెలుసుకోవాలి జీవిత యొక్క లక్ష్యం. దాని పద్ధతి ఏమిటి అంటే, దీంట్లో 3 రకాల పద్ధతులు. ఒకటి జ్ఞాన యోగ, తర్వాత అష్టాంగ యోగ, భక్తి యోగ. తర్వాత మళ్ళీ దాన్ని విభజిస్తూ భక్తి యోగం అనేది మిగతా యోగాలని ఈ కలియుగానికి అంత శ్రేయస్కరమైన కాదు, అంత సులువుగా ఆచరించలేము, కాబట్టి భక్తి యోగాన్ని చాలా సులువుగా ఆచరించవచ్చు అంటారు. దాంట్లో మళ్ళీ భక్తి యోగం కూడా ఎందుకు అది సులువైంది అంటే, ఇది కేవలం స్వల్పమస్య ధర్మస్య కాయతే మహోభయ. ఎందుకు అంటే భక్తి యోగం చేస్తున్నప్పటికి కూడా ఒక్కొక్కసారి యాక్సిడెంట్స్, అంటే ఒక్కొక్కసారి పతనం అవుతూ ఉంటారు. సో పూర్వ జన్మలకు ఉన్నటువంటి ఆ కర్మానుసారంగా. కాబట్టి దీని నుండి మళ్ళీ సో తను పతనం అయినప్పటికీ కూడా ఎలాంటి నష్టం లేదు అని ప్రభుపాద చివరికి కన్క్లూడ్ చేస్తారు. సో ఎందుకంటే ఎంత చేసినప్పుడు కూడా ఇంకే ప్రభుపాద వారు ఒక సామెత చెప్తుండేవారు, ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ ద బెస్ట్ కార్, ఒకరికి చాలా మంచి కారు ఉన్నప్పటికీ కూడా, రాయల్ రోడ్స్ ఉన్నప్పటికీ కూడా, బెస్ట్ డ్రైవర్ ఉన్నప్పుడు కూడా, దెర్ ఆర్ ఛాన్సెస్ టు మీట్ విత్ యాక్సిడెంట్. సో ఒక మంచి కారు ఉన్నప్పటికీ, మంచి డ్రైవర్ ఉన్నప్పటికీ, మంచి రోడ్డు ఉన్నప్పటికీ, రాయల్ రోడ్ ఉన్నప్పటికీ అది యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి భక్తి మార్గంలో ఉన్నప్పటికీ కొంతమంది అతను అయితే అనుకుంటే, ఏమండి ఇలా అయిపోయాడా, అతను గొప్ప భక్తులుగా అనుకున్నాం, ఈ రకంగా పతనం అయిపోతాడా, ఈ రకంగా చేస్తారా, భక్తులు చేయకూడదు కదా, అలాంటి మాటలు చెప్తుంటారు. కానీ ఇక్కడ వర్ణించేది ఏంటంటే, సో ఒకవేళ అలా అయినప్పటికీ కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు. సో తను ఎలాంటి లాస్ అనేది ఉండదు, ఏమీ కోల్పోడు, అక్కడ నుండి ప్రారంభిస్తాడు అని చెప్పేసి మనకి శ్లోకంగా వర్ణిస్తుంది. ఓకే, ఎనీ క్వశ్చన్స్ ఆర్ కమెంట్స్? భక్తి యోగంలో సులువైన మార్గం. 40వ శ్లోకం. నేహాభిక్రమణాశోసి ప్రత్యవాయున విద్యతే స్వల్పమపేసి ధర్మస్థాయితో మహోదయ. దీని యొక్క తాత్పర్యం స్వభావంలో వర్ణిస్తున్నారు. ఈ ప్రయత్నంలో నష్టం కానీ తక్కువ కావడం కానీ లేదు. ఈ మార్గంలో స్వల్ప పురోగతి అయినా మనిషిని మహత్తరమైన భయం నుండి కాపాడుతుంది. ఇది ప్రభుపాద భాషలో వర్ణించాలంటే, కృష్ణ భక్తి భావంలో కర్మ అంటే ఇంద్రియ భోగాన్ని వాంచలేకుండా కృష్ణుని లాభం కొరికే పనిచేయడం అనేది మహోన్నతమైన దివ్య కార్యం. అటువంటి కార్యంలో చిన్న ఆరంభమైన నిరాటంకంగా సాగుతుంది. అంతేకాకుండా అటువంటి చిన్న ఆరంభం ఏ స్థితిలోనూ నశింపదు. భౌతిక పరిధిలో ప్రారంభమయ్యే ఏ కార్యాన్నైనా, ఏ కర్మనైనా పూర్తి చేయవలసి ఉంటుంది, లేకపోతే ఆ ప్రయత్నమంతా వృధా అవుతుంది. కానీ కృష్ణ భక్తి భావంలో ప్రారంభమైన ఏ కర్మ అయినా పూర్తి చేయనప్పటికీ శాశ్వత ప్రభావాన్ని కలిగి ఉంటుంది. కనుక అటువంటి కర్మ చేసిన వాడు కృష్ణ భక్తి భావంలోని తన కర్మ పూర్తి కాకపోయినను నష్టపోడు. కృష్ణ భక్తి భావంలో 1% పూర్తయిన పని శాశ్వతమైన ఫలితాన్నే ఇస్తుంది. అంటే తదుపరి ప్రారంభం 2% నుండి మొదలు సాగుతుంది. త్యక్త్వా స్వధర్మం చరణామృతం హరే.
భజన్నపక్కోతి ప్రదేశతో యతి యత్పాదం యత్పాదభ్యం అభూతవర్షతి భోవార్త ఆప్తో భజతాం స్వధర్మతః. ఎవడైనా ఇతర సుధర్మాలు విడిచి కృష్ణ భక్తి భావంలో పనిచేస్తూ తన కర్మను పూర్తి చేయని కారణంగా పతనం చెందిన అతనికి కలిగే నష్టమే ఉన్నది. ఇక మనిషి తన లౌకిక కలాపాలను పరిపూర్ణంగా నిర్వహిస్తే పొందే లాభమేమున్నది? లేదా క్రైస్తవులు పలికినట్లుగా మనిషి సమస్త ప్రపంచాన్ని సాధించిన తన నిత్యమైన ఆత్మను కోల్పోతే పొందే లాభమే ఉంటుంది. సో ఈ శ్లోకం అర్థం. సెకండ్ వచ్చేసి మీరు నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి దీన్ని తను పోలుస్తారు. సో భక్తి అనేది ఏ కొద్దిపాటు చేసిన దాంట్లో నష్టముడు, దానికి కర్మకాండకి ఏదైతుందో దాన్ని పరిపూర్ణంగా చేసిన ఫలితం ఏదైతుందో భక్తి కొద్ది శాతం చేస్తేనే దానంత ఫలితం వస్తుంది ఫస్ట్. రెండవది, ఈ కలియుగంలో భక్తిలో కూడా ఈ 9 భక్తి మార్గాలు ఏవి ఉంటాయో 9 మార్గాలు, దాంట్లో శ్రవణ కీర్తన విష్ణు స్మరణం పాదసేవ అర్చన వందనం దాస్యం సాక్ష్యం ఆత్మ నివేదం. వీటిలో మొట్టమొదటి 2 శ్రవణం కీర్తనం, ఈ 2 ప్రధానమైనవి. సో శ్రవణం అనేది భగవద్గీత శ్రవణ రావడం, వీటిని శ్రవణం చేయడం, తర్వాత హరినామం శ్రవణం చేయడం, తర్వాత వీటిని ఎప్పుడైతే శ్రవణం సరిగ్గా ఉంది అంటే దాన్ని అదే స్మరణలోకి వస్తుంది. తర్వాత దాన్ని స్మరిస్తూ ఇతరులకి ప్రచారం చేయడానికి ఉంటుంది. శ్రవణ కీర్తనం, అది ఇతరులకి బోధించడం వీలవుతుంది, కీర్తించడం వీలవుతుంది. సో దీస్ 2 ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. చైతన్య మహాప్రభు చెప్పేది ఈ 2 మార్గాలది ప్రధానమైనది, ఈజియెస్ట్ మార్గం అని చెప్తారు. ఓకే.